జన్మనిచ్చే తల్లే స్త్రీ. శుభకార్యాలకు హారతులిచ్చి పురుషులను ఆశీర్వదించే శక్తి స్త్రీలకుంది. అంతటి స్త్రీ వధువయింది. ధర్మేచ అర్థేచ కామేచ అంటూ ప్రమాణాలు చేసి నాకు ఆయుష్ ఐశ్వర్యం సిరి సంపదలు ప్రసాదించమని పురుషుడు స్త్రీతో పాటు సప్తపది వేస్తాడు. తను ఇక నుంచి నీ బాధ్యత నాది అంటూ తన క్షేమంతో పాటు వంశక్షేమం కోరి మాంగళ్య ధారణ చేసి నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వాదం చేసి పాణిగ్రహణం చేస్తాడు పురుషుడు. వివాహం పూర్తయ్యాక ఒకరికొకరు చెరిసగమై పార్వతీ పరమేశ్వరులాగా పరిపూర్ణ దంపతులు అని పిలువబడేది మాత్రం ఇదిగో ఈ క్రతువు తర్వాతే. జీవితానికి శోభ అంటే వెలుగు. ఆ వెలుగు సంతానమే. అందుకు నాంది అయిన ఈ కార్యమే శోభనము. అరమరికలు వీడి అపోహలు మాని నిండు నూరేళ్లు దాంపత్య జీవితం గడపాలని ఆశీర్వదిస్తూ అమ్మా, అమ్మాయి కొంగుకు బంగారం ముడి వేయించండి. కట్రా సాకేత్. స్వర్ణ, అందించు కొంగు. కట్రా. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, హితవాక్యాలు మితంగా చెప్పి మీ సరసాలు సంబరాలు ఇక మీరు కానివ్వండి. బాబు, దగ్గరకు రా. అమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. సావిత్రి, పూల చెండ ఏర్పాటు చేసావా? చేశాను పిన్ని గారు. కానివరా. స్వర్ణ, వెయ్, సరిగ్గా వెయ్. ఏమిట్రా ఆట? అది చూడని చక్క పట్టుకుంటుందో. నువ్వేమిట్రా అలా వదిలేస్తున్నావు? అబ్బాయి తొందరపడుతున్నాడేమో. ఆ వెధవెవడో వచ్చి వీడిని డిస్టర్బ్ చేసి వెళ్ళాడుగా. వదిలేరా సాకేత్, కాస్త మనసు ఇక్కడ పెట్టు. పిల్లవంక చూస్తే మనసు అదే మారుతుంది. ఆ రంభని కానిదే ప్రేమించాడా? నా మనవడే నవమన్మధుడు. అదే లాగింటుంది. పంతులు గారు చెప్పిన టైం ఏంటో? అల్లుడు గారి చెవులోనే ఊదెళ్ళాడు. నా చెవిలోనూ కాస్త ఊదుతావు. మనం గదొదిలేళ్తే ఒకరి చెవిలో ఒకరు వాళ్ళే మాట్లాడుకుంటారు. మనం వాళ్ళ చెవిలో ఊదేదేమీ లేదా? ఆ ప్రయత్నం ఏదో మీ ఆయన చెవిలో చెయ్యి. వాడని వదిలేద్దామా? మీ ఆజ్ఞ కోసమే ఆగాం. పదండి పదండి.